ఒంటికి యోగా మంచిదేగా అంటోంది ఏపీ సర్కార్. ఒలింపిక్స్ లో యోగాని చేర్చాలి. గేమ్ చేంజర్ గా నిలిచిన ఈ వేడుకకు ఓ లాజికల్ ముగింపు ఇవ్వాలంటోంది ఏపీ ప్రభుత్వం. చరిత్రలో నిలిచిపోయేలా కనీవిని ఎరగని రీతిలో యోగా వేడుకలు నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. గిన్నిస్ రికార్డులు కూడా సొంతం చేసుకుంది. ప్రధాని మోదీ సైతం శభాష్ అంటూ ఏపీ ప్రభుత్వాన్ని అభినందించారు. అయితే వైసీపీ మాత్రం విమర్శలు చేస్తోంది. ఒకవైపు సముద్రపు అలలు, మరోవైపు యోగా చేసేందుకొచ్చిన జనాలు. 26 కిలోమీటర్ల పొడవున 3 లక్షల మందికి పైగా ఏకకాలంలో యోగాసనాలు వేశారు. ఈ ప్రోగ్రాం ఊహించిన దానికంటే ఎక్కువ సక్సెస్ అయిందంటోంది కూటమి ప్రభుత్వం. యోగాంధ్రలో 2 కోట్ల మందికి పైగా ప్రజలను భాగస్వామ్యులను చేయడం పట్ల ఏపీ ప్రభుత్వాన్ని ప్రధాని మోదీ అభినందించారు. లోకేష్ ను స్ఫూర్తిగా తీసుకోవాలంటూ ప్రత్యేకంగా కితాబిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ने योगांध्रा अभियान का एक शानदार इनिशिएटिव लिया। मैं विशेष तौर पर नारा लोकेश गारू के प्रयासों की भी विशेष प्रशंसा करना चाहता हूं। ఏకంగా 23 రికార్డ్స్ సాధించాం. ప్రజలందరి సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు సీఎం చంద్రబాబు. దగ్గర 22,000 మంది ట్రైబల్ స్టూడెంట్స్ 108 సూర్య నమస్కారాలు 108 నిమిషాల్లో ఒకే ఇక్కడ చేసి సైమల్టేనియస్ చేసి ఒక చరిత్ర సృష్టించారు. ఇట్ ఈస్ హిస్టారికల్ ఈవెంట్. ఈరోజు మేము చెప్పింది 3 లక్షల ప్లస్ అంతమంది ఇక్కడికి వచ్చారు. 21 వస్తున్నాయి. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 21 వస్తున్నాయి. 2 గిన్నీస్ రికార్డ్స్ వస్తున్నాయి. గిన్నీస్ రికార్డ్స్ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి. అటు కాకుండా రికార్డ్స్ అయితే 21 అదనంగా వస్తున్నాయి. మొత్తం 23 రికార్డ్స్ వస్తున్నాయి, గ్లోబల్ రికార్డ్స్. చంద్రబాబు ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసిందంటూ వైసీపీ విమర్శిస్తోంది. 20 రోజులుగా ఈ అరేంజ్మెంట్స్ చూడడానికి తండ్రి కొడుకులు ఇద్దరు పోతారు. ఫోటోలు అంటే పెద్ద పెద్ద ఫోటోలేవి, దాని ఏర్పాటు ఎట్లా చేస్తున్నారనేది అవి చూడడం, అఫీషియల్స్ అందరినీ పెట్టి కూర్చోబెట్టి వాళ్ళతో అమ్మడం. ప్రజలు ఎన్నుకున్నది సక్సెస్ఫుల్గా యోగా డే కండక్ట్ చేయడానికి కాదు. వైసీపీ నేతలను పట్టించుకోవాల్సిన అవసరమే లేదంటున్నారు సీఎం చంద్రబాబు. నేను ఈ సమయంలో కొంతమందిని మర్చిపోవడం మంచిది. ఆ నాయకుల గురించి ఆలోచిస్తా ఉంటే అసలు సమయం పోతుంది మనకు. యోగా డే వేడుకల ద్వారా ప్రపంచం మొత్తం విశాఖ వైపు చూసింది. యోగాపై విశాఖ డిక్లరేషన్ కూడా తీసుకొస్తామన్నారు సీఎం చంద్రబాబు.